లో జరుగుతున్న కిసాన్ మేళాకి వెళ్దాం రండి. అలహాబాద్ సఫేదా, బహుడోలి, నేరేడు తీసుకున్నా. ఈ ట్రేల్ 2 తీసుకున్నాం. ఎప్పుడొచ్చినా నేను కిసాన్ దగ్గర మొక్కలు తీసుకుంటాను. బాగున్నాయండి. బహుడోలి నేరేడు 150 రూపాయలు, అలహాబాద్ సఫేదా 100 రూపాయలు. సూపర్ మొక్కలు. నమస్తే అండి. ఈరోజు కిసాన్ ఎగ్జిబిషన్కి వచ్చాము. ఫిబ్రవరి 7వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు. అదిగోండి అక్కడ టైమింగ్స్ కూడా అక్కడ ఉన్నాయి, ఒకసారి చూడండి. మనకి ఎంట్రీ ఫ్రీ. ఫస్ట్ వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకుని మనకి లోపలికి వెళ్తే క్యూఆర్ కోడ్ చూపిస్తే మనకి పాస్ ఇస్తారు. లోపలికి వెళ్ళి మనం అన్నీ చూడవచ్చు. రండి లోపలికి వెళ్దాం, అన్నీ మీకు చూపిస్తాను. టైమింగ్ అదిగోండి. మనం క్యూఆర్ కోడ్ చూపిస్తే మనకి పాస్ ఇస్తారు. హైటెక్స్లో అండి, హైటెక్స్లో జరుగుతుంది. ఆదిలక్ష్మి గారండి, ఒక్కసారి మనకి పెద్ద శాస్త్రవేత్త. మనకి ఎప్పుడన్నా మిద్దె తోటలకి ఏదన్నా సలహాలు కావాలంటే మాకు సలహాలు ఇస్తారు. మాకు చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ కలుసుకుంటాం. ఇదిగోండి, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తెలంగాణ వాళ్ళదంట. నమస్తే అండి. జిల్లాధికారి
సిక్స్ మంత్స్లో కాపు వస్తుందంట. 100 సీట్స్ 300. ఎన్ని సీట్స్ అండి? 15 సీట్స్ 50 రూపీస్. నేను ఒకటి తీసుకుంటున్నా, చూద్దాం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. చూద్దాం, మనకు ములక్కాయలు అంటే మహా ఇష్టం కదా. మనకి రైతులకి అందరికీ ఉపయోగపడే వస్తువులన్నీ ఇక్కడ ఉన్నాయండి. नाम क्या है बोलती हिंदी में? हाँ? कस्तूरी बेंडा। हाँ, मराठी में उसको सफेद भिंडी बोलते हो। सफेद थोड़ा सा कलर वो ट्री का जैसा होता बेंडा का ट्रियो का चाहिए। లేదు వాళ్ళ దగ్గర. సీడ్లింగ్ 80 రూపీస్ అంట. బాగుంది, బెండలు అవి పెట్టుకుంటానికి. ఇదిగోండి, మైక్రో గ్రీన్స్ ట్రేస్ అన్నీ ఉన్నాయి వీళ్ళ దగ్గర. నేను ఈ ఒక్క ట్రే తీసుకుంటున్నాను. ట్రేలు అడిగారు కదా, ఇక్కడ కనపడ్డాయి నాకు. ఇది చాలా గట్టిగా ఉంది, బాగుంది ఇది. నేను ఇది తీసుకున్నానండి, 80 రూపీస్. 100 ఇస్తే నాకు 20 ఇచ్చారు. ఇంకా ప్యూరిటీ మనకి గ్యారెంటీ ఉంటుంది కాబట్టి మనకి కటింగ్ ప్రైస్ 22,000 అంటండి. ఇదిగోండి, నూనె వస్తుంది.
ఎంతండి బహుడోలి? ఈ కాలా జామున్ వచ్చేసి 150, ఈ వైట్ జామున్ వచ్చి 250, మిగిలిన అన్ని కూడా 100. కాలా జామున్ వచ్చి 150 అంటండి. బహుడోలి వెరైటీ. జామ జామ 100, అలహాబాద్ సఫేదా. అలహాబాద్ సఫేదా 100 రూపీసా? ఓకే. కపిల్ అగ్రో అండి, చాలా బాగుంటాయి మొక్కలు. బహుడోలి అంట, నేరేడు. ఇదిగోండి గోవర్ధన్ ఆర్గానిక్స్ ఇక్కడ కూడా పెట్టారు. ఇది మనకి 500 రూపీస్ బ్యాగ్, బ్యాగ్. 5 kg బ్యాగ్. ఓకే ఓకే. సంపూర్ణ అన్ని మిక్సింగ్ అంట మొత్తం అంతా. ఇందులో మ్యాక్స్ అది మైక్రో న్యూట్రియంట్స్, సెకండరీ న్యూట్రియంట్స్, వర్మి కంపోస్ట్, నీమ్ పౌడర్. ఓకే. టాప్ అప్ వేయాలి. ఓకే. ప్రొడక్ట్స్ అన్ని ఇట్లా పెట్టేశారు సీసాల్లో. హ్యూమిక్ యాసిడ్,
హౌ 48 రోజుల్లో స్టార్ట్ చేయాలి. అవకాడో అండి హౌ మచ్ మేడం 1500 అండ్ అవకాడో ప్లాంట్స్. ఎక్స్క్యూజ్ మీ సార్, దీంట్లో ఆర్గానిక్ ఏమన్నా ఉందండి? లేదు మేడం, ఇది ఇనార్గానిక్ మేడం, సల్ఫర్ ఇది. అదే అదే ఇన్ఆర్గానిక్. ఆర్గానిక్ ఏమో మిద్ది ఇది కేరిచ్ మేడం, నల్ల పొటాష్ అంటాం, బ్లాక్ పొటాష్. సో ఇది అనేది ఎలా తయారు చేస్తామంటే మనం ఇప్పుడు షుగర్ కేన్ వేస్ట్ ఉంటుంది కదా, వ్యర్థాలు. సో షుగర్ కేన్ వేస్ట్ నుంచి మనము ఈ నల్ల పొటాష్ అనేది తయారు చేస్తాం. సో ఈ నల్ల పొటాష్ అనేది ఏంటంటే K2O ఫామ్లో ఉంటుంది పొటాష్. సో ఏంటంటే సాయిల్లో వేయడం ద్వారా ఏమవుతుందంటే త్వరగా కరిగిపోవడం జరుగుతుంది. సో బేసికల్గా ఇది కంప్లీట్లీ ఇది ఆర్గానిక్ ఫర్టిలైజర్. ఓకే. వాటితో ఏంటంటే సాయిల్ కండిషన్ కానీ ప్లాంట్ కండిషన్ కానీ త్వరగా పెరుగుతుంది. ఇంకోటి పొటాష్ అనేది ఏంటంటే మనకి డిసీజ్ రెసిస్టెంట్, అంటే రోగ నిరోధక శక్తి పెంచడానికి కూడా పండి. ఇప్పుడు మాకు బ్యాగ్ కావాలంటే ఇస్తారండి? మీకు బ్యాగ్ కావాలంటే మీరు ఎక్కడికైనా వెళ్ళి, ఏ డీలర్ షాప్, ఏ ఫర్టిలైజర్ షాప్ ఉంటుందని వెళ్ళి, గ్రోమోర్ అనే పెయింటింగ్ ఉన్న ఏ షాప్కి వెళ్ళి కేరిచ్, గోదావరి కేరిచ్ అంటే ఎవరైనా ఇస్తారు. ఇది వేస్తే లాభం ఏంటంటే ఇది ఆర్గానిక్ ఫామ్లో ఉంటుంది కాబట్టి మొక్క అనేది తొందరగా తీసుకుంటుంది. ప్లస్ ఏంటంటే మనకి సాయిల్ కండిషన్ కూడా బాగుంటుంది. ఎప్పుడు ఇన్ఆర్గానిక్ వాడకుండా ఆర్గానిక్ వాడితే ఏమవుతుందంటే మనకి ఎంత ఉంటుంది బ్యాగ్ అండి? ఇది బ్యాగ్ వచ్చేసి 800 to 900. ఎన్ని కిలోలండి? 50 kgs. 50 kgs 800. అదే బ్యాగ్, ఇది బ్యాగ్ 50 kgs మేడం. ఇది వచ్చేసి 400 రూపీస్ ఉంటుంది. సో ఏంటంటే ఇప్పుడు మాకు జీవన ఎరువులండి. ఓకే, ఇవి వాడాము, మేము వాడుతున్నాము జీవన ఎరువులు. మిద్దె తోట మాది, అందరిది, మేము వాడుతున్నాము ఇది. ఇప్పుడు దాంట్లో మనం ఫంగల్ డిసీజ్ కోసం పనిచేస్తే ఓకే. సంత్రా, మోసంబి, పసుపు వాటికి సారంతో తయారైంది. మీరు ఇది మనకు హార్మ్ఫుల్ కాదు, ఇది వర్షపు స్మెల్ చూసినా మీకు అర్థమైపోతుంది. ఓకే ఓకే. నమస్తే భాస్కర్ రెడ్డి గారు, బాగున్నారండి? నమస్తే అండి. పర్వాలేదండి. ఏంటి స్టిక్స్ పెట్టారు? ఏం లేదు మేడం, ఇది మన సొసైటీ ఉంది కదా,
ఆహా. చైర్మన్, ఆహా. నేను ప్రెసిడెంట్ కూడా, మిగతా మనందరూ కూడా ఓకే ఓకే ఓకే. అవేర్నెస్ కోసము మ్యానుఫ్యాక్చరింగ్ 5 kgs brick 200 rupees. 200, yes. And it's not based on actually the kgs of bricks. Okay. It will weigh around 4.6 kg something. It is mainly on the expansion, how it expands. ఫ్రూట్ ఫ్లైట్ మన బ్యాగ్స్ హ్యాపీగా. ఇది దేనికండి ఇది? ఇది కాలీఫ్లవర్ కమ్మ. ఇది క్యాలీఫ్లవర్ కంటే ఏమో. ఇది జామ, దానిమ్మ, సీతాఫలానికి చిన్న అదే మన చిన్న రసాలు, వీటికి కనుక మ్యాంగోలో అయితే ఇది, మన కేసర్ అల్ఫాన్సోకి అయితే ఈ వెరైటీ, బంగినపల్లి హిమాయత్కి అయితే పెద్ద వెరైటీ. ఓకే ఓకే. మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే ఎట్లా అండి? కాంటాక్ట్ చేయాలంటే ఈ విజిటింగ్ కార్డ్ పై ఎక్కడ దేనికి చేసినా సరే ఓకే. మీకు దగ్గరలో నవత ట్రాన్స్పోర్ట్ ఉంటుంది, అక్కడికి. కొబ్బరికాయలు చాలా బాగున్నాయి. కాయలు 650 అంటండి మొక్క పెట్టినాక 3 yearsకి కాపు వస్తుందంట. 650. చాలా బాగా పనిచేస్తున్నాయని ఈ సార్ దగ్గర నుంచి నేను తెప్పించుకున్నాను. రఘునాథ్ గారు చాలా బాగా పనిచేస్తున్నాయి. పండుగకి అన్ని చాలా బాగా పనిచేస్తున్నాయండి. సూపర్ ప్రోడక్ట్ మీదైతే. ఇదిగండి కపిల్ అగ్రోలో నేను అలహాబాద్ సఫేదా, బహుడోలి, నేరేడు తీసుకున్నా. ఈ ట్రేలు 2 తీసుకున్నాం. చూసారా కదండి, కిసాన్ అగ్రి షోలో రైతులకి మట్టికి కొత్త ఐటమ్స్ అన్నీ మంచిగా వచ్చాయి. మేము కూడా చూసాము, హ్యాపీగా అనిపించింది. ఓకేనండి, ఉంటానండి, బై అండి.